రూపులో ఉప్మా, రుచిలో బ్రహ్మ. మన ఉప్మాకి దగ్గరి బంధువు ఈ కమ్మని ఖారాబాద్. ఉప్మా అంటే నచ్చని పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి. అదృష్టం అంటే ఇదే. వేడి వేడి ఖారాబాద్కి నచ్చిన సరైన చట్నీతో తింటే ఉంటుంది గురువుగారు. ఖారాబాద్ కోసం కడాయిలోకి గడ్డ కట్టిన నెయ్యి అయితే 1 స్పూన్, కరిగించిన నెయ్యి అయితే 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. వేసిన నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కావలసినన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వేసిన ఈ జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి, ఈ విధంగా రంగు మారిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి రవ్వ వేసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్ కొలత ప్రకారం 3/4 గ్లాస్ రవ్వ తీసుకుంటే లిమిట్గా తినే ఒక ముగ్గురికైతే సరిపోతుంది ఈ ఖారాబాద్. వేసిన ఈ రవ్వని అవసరమైతే మళ్ళీ 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి ఆ నెయ్యిలోనే ఈ రవ్వను బాగా వేయించుకోవాలి, రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా. అప్పటిదాకా కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిన ఈ రవ్వని పక్కకు తీసుకోవాలి. రవ్వ లో ఫ్లేమ్లో ఎంత బాగా ఓపిక్గా వేయించుకుంటే ఖారాబాద్ అంత రుచిగా ఉంటుంది. చూడండి, చూడ్డానికి ఈ విధంగా రంగు మారి బాగా వేగిపోయి ఉండాలి. రంగు మారడం అంటే మాడిపోకుండా వేయించుకోవాలి, లైట్గా రంగు మారితే సరిపోతుంది ఈ విధంగా. తర్వాత అదే కడాయిలోకి సరిపడా పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పంచపాండవులైన ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్లో వేసిన పోపు దినుసులు అనగా ఆవాలు బాగా చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరిగిన అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, ఒక 3-4 దాకా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. అల్లం వేగి మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్లో సగం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలు, ఒక 2-3 బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోపులో వేసిన పోపు దినుసులైనా ఉల్లిపాయ అయినా ఇక్కడ వేసే క్యారెట్ బీన్స్ అయినా ఆ రవ్వలో అంటే ఆ ఖారాబాతులో అక్కడక్కడ ఉండాలి, మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు. అన్నీ కలిపి ఒక చిన్న కప్పు వేసుకుంటే చాలు. వీటితో పాటు ఉంటే వేసుకోవాల్సినవి క్యాప్సికం, పచ్చి బఠానీ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి లో ఫ్లేమ్లో వేసిన ఈ కూరగాయ ముక్కల్ని కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఈ కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికేదాకా వేయించాల్సిన అవసరం లేదు, సగం వేగితే చాలు. తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేశాక లో ఫ్లేమ్లోనే ఈ కరివేపాకు కూడా వేగి పచ్చిదనం పోయేదాకా అట్లా ఇట్లా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకోవాలండి. మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకు గాను 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక ఈ నీళ్ళన్నీ తొందరగా ఉడకడానికి ఇక్కడ హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచాలి. చూడండి, నీళ్ళు ఈ విధంగా ఉడుకుతుండగా ఈ పచ్చిమిర్చి ఘాటు మొత్తం ఈ వాటర్లో కలుస్తుంది కదా. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సర్వ్ చూసుకోవచ్చు. ఈ ఖారాబాత్ని ఏ చట్నీలోకి సర్వ్ చేసుకోలేదు అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఇక్కడైనా వేసుకోవచ్చు. తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ వేసుకోవాలి. రవ్వతో పాటు ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రవ్వ కొంచెం దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ తొందరగా ఉడుకుతుంది. ఒకవేళ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మీద పడుతుంది అనుకుంటే మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో ఒక 3/4 టీ స్పూన్ దాకా సాంబార్ పొడి కానీ లేదా వాంగీబాత్ పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసింది సాంబార్ పొడి అండి. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర కూడా వేశాక ఈ సాంబార్ పొడి, కొత్తిమీర ఆ ఖారాబాత్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూతుంచి లో ఫ్లేమ్లోనే ఈ ఖారాబాత్ మొత్తం కూడా అంటే ఈ రవ్వ మొత్తం ఇంకొంచెం ఉడికి ఇంకొంచెం దగ్గర పడి కొంచెం గట్టి పడేదాకా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు అనుకోండి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, రవ్వ బాగా ఉడికి కొంచెం దగ్గర పడి ఈ విధంగా తయారై ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కరిగించిన నెయ్యి అయితే ఒక 2 స్పూన్స్, గడ్డకట్టిన నెయ్యి అయితే 1 స్పూన్ దాకా వేసి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. దాంతో పాటుగా నిమ్మరసం పిండుకోవాలి.
నిమ్మరసం మరీ ఎక్కువ వేయదు, పుల్ల పుల్లగా ఉంటుంది. వేసినవన్నీ కూడా ఈ కారాబాత్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచామంటే లోపల కారాబాత్ సరిగ్గా సెట్ అవుతుంది. ఈ లోపుగా ఇందులోకి చట్నీ, ఈ కారాబాత్లోకి సరైన చట్నీ అంటే నీరు చట్నీయే. చాలా సింపుల్ అండి. దానికోసం మిక్సీ జార్లోకి 2 ముక్కలు అల్లం ముక్కలు, ఒక 6 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ఒక చిన్న గుప్పెడ దాకా, కొబ్బరి కంటే కొంచెం తక్కువగా పుట్నాలు, అవే తినే పప్పులు వేసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు, కొంచెం కొత్తిమీరతో పాటు 4 రెబ్బలు పుదీనా. చూడండి, ఒక 4-5 ఆకులు వేసుకుంటే చాలు. ఫైనల్గా కొంచెం చింతపండు కూడా వేశాక కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తొందరగా గ్రైండ్ అవ్వవు, కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సాధ్యమైనంత వరకు ఎంత మెత్తగా అయితే అంత మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్లోకి నీళ్లు వేసి పల్చటి చట్నీలా చేసుకోవాలి. ఈ నీరు చట్నీ అనేది నీళ్ళలాగా జారుగా ఉండాలి చూడ్డానికి ఈ విధంగా. సరే, ఈ చట్నీకి మరింత రుచి కోసం పోపు కోసం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి ఈ పోపు బాగా వేగనివ్వాలి ఎర్రగా. పోపులో వేసే కరివేపాకుని వాటర్లో తడిపి వేశారంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ మొత్తం కూడా ఆ ఆయిల్లో లాక్ అయిపోతుంది, బయటికి పోకుండా. ఈ విధంగా వేగిన ఈ పోపుని తీసుకెళ్లి చట్నీలోకి వేసుకోవాలి. ఈ చట్నీ ఈ కారాబాత్లోకే కాదండి, ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా బాగుంటుంది. ఈ కారాబాత్ మనం తినే టైంకి వేడిగానే ఉండాలి, అప్పుడే మనం ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు.